వార్తలు వాస్తవాలు ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక 100 రోజుల్లోనే గందరగోళం, 3 నెలల్లో వ్యవసాయం మొత్తం అతలాకుతలమైంది. రాష్ట్ర రైతాంగం అనేక చోట్ల సాగునీళ్లు లేక, తర్వాత కరెంటు కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారు. అటు సాగునీళ్లు లేకపోవడం, ఇటు కరెంటు కష్టాలు వెంటాడడం, తద్వారా రైతాంగం చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో మనం ఫ్రంట్ పేజీలో చూడొచ్చు. నమస్తే తెలంగాణలో ఒక రైతు, సూర్యాపేట జిల్లా దుబ్బతండలోని ఒక రైతు తాను వేసిన పంట పూర్తిగా ఎండిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ పంట చేలో పడుకొని తను రోధిస్తున్నటువంటి దృశ్యం నిజంగా రైతుల పరిస్థితికి అద్దం పడుతోంది. సో దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా మండిపడుతోంది. ఖచ్చితంగా రైతుల కష్టాలు తీర్చాలి, సాగునీటి అవసరాలు తీర్చాలి, కరెంటు కష్టాలు రాకుండా చేయాలనే డిమాండ్ అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాంతోపాటుగా పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు 10,000 చొప్పున అందించాలంటూ, పరిహారాన్ని అందించాలంటూ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్. రైట్, దేవిప్రసాద్ గారు, 100 రోజుల్లోనే వ్యవసాయం పైన ఉన్నటువంటి రైతాంగము ఇదంతా కూడా ఎందుకు ఒక అతలాకుతలం దిశగా వెళ్తుంది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా గత 100 రోజుల్లో అంటే కేసీఆర్ గారి పరిపాలన ముగిసిన తర్వాత అనేక ఆకాంక్షలతో వచ్చినటువంటి తెలంగాణలో రైతన్నల పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకునేటువంటి సందర్భం కనబడతాం. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కంటే కూడా కాంగ్రెస్ తెచ్చిన కరువుగానే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకటి, అవసరమైనటువంటి నీటిని, ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ కావచ్చు, మిగతా చెరువులు నింపడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును వ్యవసాయం సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకురావడానికి అనేక భగీరథ ప్రయత్నాలు చేసి ప్రతి మడి కూడా ఎక్కడ కూడా ఎండకుండా చేసినటువంటి సందర్భాన్ని మనం 10 ఏళ్ల పరిపాలన చూసాం. ఎక్కడ కూడా ఈ మడి ఎండిపోయింది, నీళ్ళు లేవు అనేటువంటి వార్త కనీసం మనకు 10 ఏళ్ళు ఎక్కడ ఎతికినా కనబడినటువంటి సందర్భం. కానీ ఈ 100 రోజుల్లోనే మీరు నాగార్జున సాగర్ కావచ్చు, నేను ఈ ఫోటో చూస్తే ఎంత ఉదయ విదారకంగా మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో కనబడతా ఉంది. అంటే రైతు ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతున్నది అనేటువంటి భావన ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డలోనూ కూడా కనబడతాం. ఇవాళ నీరు, సరైనటువంటి నీరు లేదు, విద్యుత్తు చాలా డ్రిప్ అయిపోయి విద్యుత్ ఇవ్వనటువంటి పరిస్థితి. కనీసం పెట్టుబడిని ఇస్తారేమో రైతు కంటే ఆ పెట్టుబడి ఇవ్వనటువంటి స్థితి. అంటే మొత్తంగా చూస్తే కూడా చాలా చోట్ల పంటలు తగలబెట్టుకుంటున్నారు రైతు. ఇది ఎంత విషాదం అంటే రాజేష్ గారు, తన పంటను తానే, తన కొడుకును తానే చంపుకున్నట్టు, తన కన్నులు తానే పొడుచుకున్నట్టు ఇవాళ వ్యవసాయం ఇంత సంక్షోభం అంటే రైతే తన పంటను దానం చేసుకునేటువంటి పరిస్థితి, రైతే తన పంటను మేపేటువంటి పరిస్థితి, అంటే తన పంటను తానే విధ్వంసం చేసుకునేటువంటి స్థితి రావడం అనేటువంటిది నిజంగా ఇది ఎవరికైనా చాలా బాధ కలిగించేటువంటి అంశం. ఈ 100 రోజుల్లోనే మొత్తంగా కూడా ఎన్ని నాగార్జున సాగర్ కావచ్చు, నిన్న వినోద్రావు గారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను తిరుగుతుంటారు. రైతులందరూ కూడా అరే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నడూ మాకు ఇబ్బంది లేదు, ఈ 100 రోజుల పరిపాలనలోనే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులందరూ కూడా ఏడుస్తూ ఆ పొలాలన్నీ కూడా చూపించినటువంటి సందర్భాలు చూసి, నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం నల్గొండలో కూడా పర్యటిస్తున్నప్పుడు వారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ఇవాళ రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ తెచ్చినటువంటి సంక్షోభాన్ని, ఇది నిజంగానే ప్రకృతి కనకరించకుండా పోయింది. 3 నెలలు రాగానే నీళ్ళన్నీ తీసుకుపోలేదు కదా కేసీఆర్ గారు, మొత్తము రిజర్వాయర్లలో నీళ్ళన్నీ తీసుకొని కేసీఆర్ గారు వెళ్ళిపోలేదు కదా, ఉన్న నీళ్ళని ఇక్కడనే ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకోలేక చిన్న రిపేర్లు కూడా చేయించకుండా ఉన్న నీటిని లిఫ్ట్ చేసి ఇలా గ్రౌండ్ వాటర్ కూడా దాదాపుగా 5 నుంచి 10 మీటర్ల వరకు పోయిందని ఎటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేయకుండా, రైతులకు అవసరమైనటువంటి ఆసరా ఇవ్వకుండా ప్రాజెక్టులో నీళ్లు లేవు అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. దీనికి కారణం ఇప్పుడు చర్యలకు ఇప్పుడు రైతులకు ఇచ్చే పరిస్థితి దాదాపుగా లేనట్టనే స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు రాజేష్ గారు, డెఫినెట్గా నీళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రత్యామ్నాయ పద్ధతులను ఎంచుకోవాలి. ఎక్కడెక్కడ నీళ్లు ఉంటాయి, ఎక్కడెక్కడ నీళ్ళు లేవు. గతంలో కూడా నీళ్ళు లేకుంటే కేసీఆర్ గారు నీళ్లు ఈ బేసిన్ నుంచి ఆ బేసిన్ కూడా పంపించినటువంటి నేపథ్యాన్ని చూసినాం కదా. కాబట్టి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు. రెండవది ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతి వల్లనే మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి ఒక
భావన క్రియేట్ చేసే విధంగా వీళ్ళు అనేక Right. ఉదాహరణలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు ఆగ్రహాన్ని వాళ్ళ మీద చూపించేటువంటి అవకాశం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, 100 రోజుల్లోనే మొత్తం ఒక గందరగోళ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనేది రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. స్వయంగా రైతులు వాళ్ళ పంటని వాళ్ళే తగలబెట్టుకోవడం మనం చూస్తున్నాం. తర్వాత లేదంటే అక్కడ పడుకొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వాళ్ళ చిలకల దగ్గర నిలబడి సెల్ఫీ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు చాలామంది రైతులు. అదొకటైతే దానికి తోడు అకాల వర్షాలు రావడం, వడగండ్ల వానలు రావడం, పంట నష్టం పోవడం అనేది అదొకటి జరిగింది. సో 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఇట్లా రైతాంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో చాలా వేగంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. రాజేష్ గారు, దేవిప్రసాద్ గారు నమస్తే. వీక్షకులందరికీ నమస్కారం. రాజేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం నేను తాండూరులో ఉన్నా, అందుకే జూమ్ లో వచ్చిన. తాండూరులో ఉన్న ఎక్కడ ఏ జిల్లాలో, అది నల్గొండ జిల్లా కానీ, వరంగల్ కానీ, ఇంకో చోట కానీ, మా తాండూరు వికారాబాద్ జిల్లా కానీ, మొత్తం ఈ రోజు చాలా చాలా తీవ్రమైన సంక్షోభంలో రైతులు ఉన్నారు. మనం చూసిన మీడియాలో ఇంతకుముందు మీరు కూడా చెప్పిండ్రు, తన పంట తానే తగలబెట్టుకోవడం అనేది. ఒక ఉదాహరణ చెప్తా రాజేష్ గారు. గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఏవికే ప్రసాద్ గారు, ఆయన చాలా సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు, ఆయన ఒక మాట అంటాడు అప్పుడు, చెట్టంతా కొడుకు కాదు అంటే కొబ్బరి చెట్లు పడిపోయినప్పుడు చెట్టంతా కొడుకు కాదు, కొడుకంతా చెట్టు పోయి రైతు దిగాలు పడ్డాడు. దేవిప్రసాద్ అన్న చెప్పినట్టుగా తన సొంత కొడుకును తాను చంపుకున్నట్టుగా తన సొంత పంటని రైతులు ఈ రోజు తగలబెట్టుకునే పరిస్థితి రావడం చాలా హృదయ విదారకమైన అనుభవం. తెలంగాణలో గతంలో సమైక్య పాలన సందర్భంలో గతంలో ఉన్న కరువు పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత, మధ్యలో 10 ఏళ్లు మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టుగా తెలంగాణ స్వర్ణయుగంగా ఉండింది. మొన్నటి 10 ఏళ్లు తెలంగాణ సాకారం అయిన తర్వాత ఆయన కేసీఆర్ గారి చేతిలో ఏమి ఒక మ్యాజిక్ వాండ్ లేదు కదా, ఇట్లా తిప్పంగానే మొత్తం సస్యశ్యామలం అయిపోలేదు కదా. ఎంత కష్టారు, ఎంత దూరాలోచన, ఎంత ఫోకస్, ఎంత చిత్తశుద్ధి, రైతాంగం పట్ల ప్రేమ. కేసీఆర్ గారు రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యంగా గుర్తించింది ఆయన. ఎందుకంటే చాలా గొప్ప విజనరీ కేసీఆర్ గారు. ఇప్పుడు భారతదేశంలో 65% మంది. శ్రీశైల్ రెడ్డి గారు, యాక్చువల్గా మీ ఆడియో వస్తుంది, బట్ మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది. కొంచెం అది ఈలో సెట్ చేసుకోండి, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఒకసారి. రైట్, మళ్ళీ ఒకసారి మీరు అది సెట్ చేసుకోండి శ్రీశైల్ రెడ్డి గారు. ఎస్, దేవిప్రసాద్ నిన్న ఈ మేరకు కేటీఆర్ గారు చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా, ఇప్పుడు గల్లీలలో ఉన్న రైతుల సమస్యలు ఏమి పట్టవా, పార్టీ ఫిరాయింపుల మీద ఉన్నటువంటి శ్రద్ధ, పంట నష్టం ఇద్దాం, రైతుల్ని ఆదుకుందాం అనే దానిపైన ఎందుకు లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఫైర్ అయ్యారు కేటీఆర్ గారు. ఇప్పుడు రాజేష్ గారు, అంటే ఈ 100 రోజుల పరిపాలనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ ఎవరు చేసినా, అంటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కాకుండా ఏ విశ్లేషకులు చేసినా కూడా ఈ 100 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది ఏంటంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను తుడిచేయాలి. కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులని చెడు పనులుగా చూపించేటువంటి విశ్వ ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు కాబట్టి మేము నీళ్ళు ఇవ్వం, కేసీఆర్ గారు కరెంట్ ఇచ్చారు కాబట్టి మేము కరెంట్ ఇవ్వం, కేసీఆర్ గారు సంక్షేమం ఇచ్చారు కాబట్టి మేము సంక్షేమం ఇవ్వం, కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు కాబట్టి మేము రైతు బంధు ఇవ్వం, కేసీఆర్ రుణమాఫీ చేశారు కాబట్టి మేము రుణమాఫీ ఇవ్వం. ప్రకృతికి వికృతి అన్నట్టు డిక్షనరీలో ఉన్నట్టు ఇవాళ గత కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనలో ఉన్న ఏ పనులు మేము చెయ్యము అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ చాలా దుర్మార్గంగా ఇవాళ ఈ 100 రోజుల పరిపాలనలో మనకు చాలా స్పష్టంగా. అందుకే కేటీఆర్ గారు, మీరు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ లాపి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు చూడండి. మీకు ఢిల్లీ చుట్టూ తిరగడానికి కాదు అధికారం ఇచ్చింది, ప్రజల అధికారం ఇచ్చింది మెరుగైనటువంటి పరిపాలన ఇవ్వాలని, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, మాకంటే మెరుగైనటువంటి పరిపాలన అందించాలని. అది కేటీఆర్ గారు చెప్పారు. నేను హరీష్ రావు గారు 10,000 రూపాయలు మీరు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేసినారు. అట్లాగే నిరంజన్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సంగతి చూసాం. అంటే మొత్తంగా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని, ఓ ప్రభుత్వమా ఇప్పటికైనా కళ్ళు తెరువు,
రైతులకు ఒకవైపు వడగళ్ళ వాన, ఇంకొక వైపు మీరు తెచ్చినటువంటి కరువు. ఈ రెండింటి వలన రైతాంగం అంతా కూడా తల్లడిల్లుతూ ఉన్నది, తల్లాడుతూ ఉన్నది, ఆవేదన చెందుతూ ఉన్నది, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నది. మళ్ళీ దీనికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా మీరు 6 గ్యారంటీల పేరు మీద ఇలా ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి స్థితిని ఇప్పటికైనా ఆపండి. ఢిల్లీ ప్రదక్షిణలు ఆపి ఇలా ఒక్క మంత్రణ పోయి కనీసం పంట చేనులు ఎట్లున్నాయని చూసినటువంటి సందర్భాన్ని చూసామా? ఇన్ని వడగళ్ళ వానలు పడి ఇంత నష్టపోతూ ఉంటే ఏ మంత్రాన్ని పోయి కనీసం రైతును పలకరించి మేమున్నామనే విశ్వాసం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఆయన వస్తాడా, ఈయనను తెచ్చుకుందామా, ఎవరికి సీట్ ఇద్దాం, ఎట్లా మనం ఎన్నికల్లో గెలుద్దాం, మేము పీసీసీ అధ్యక్షునిగానే పనిచేస్తా, నేను ప్రభుత్వ అధినేతగా పనిచేయనని చెప్పి ఈ 3 నెలలు పాలనంతా కూడా గాలికి వదిలేసి గాల్లో దీపం పెట్టినట్టు ఇలా రైతాంగం ఇంత అల్లాడుతుంటే పట్టించుకున్నటువంటి తత్వాన్ని ఇలా డెఫినెట్గా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఇలా ప్రభుత్వం వైపు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస వినండి, రైతుల గోస చూడండి, రైతుల కన్నీళ్లు చూడండి, పోయి పొలాలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వండి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఎంత అయితే అంత ఇస్తాం అని చెప్పిండు, మంచిదే. రేపు డెఫినెట్గా దాన్ని ఎవరైతే పంట నష్టమైందో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అని ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. దేవిప్రసాద్ గారు, అంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది అందరూ చేస్తున్నటువంటి డిమాండ్. సో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక ప్రకటన చేశారు, రైతులను ఆదుకుంటాం, వాళ్ళకి పరిహారం అందిస్తామనేది. బట్ అది ఇంప్లిమెంటేషన్లో ఎంత వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా సాగునీళ్లు అందించే క్రమంలో ఇంకా పూర్తిగా చేతులు ఎత్తేయకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నం జరగాలి. అంటే ఒక్కటి చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే రాజేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కసి, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపం రైతుల మీద తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గత మార్చిలో కాళేశ్వరంలో ఉన్నటువంటి గోదావరిలో పోతున్నటువంటి నీళ్ళందరినీ కూడా ఎత్తిపోసి అనేక చెరువులు నింపి వ్యవసాయానికి సమృద్ధిగా నీరిచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా అటువంటి ప్రయత్నం చేయకపోగా ఆ ప్రాజెక్టే పనికిరాదు అనేటువంటి భావన మొత్తం క్రియేట్ చేసే విధంగా, అంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఒక పెద్ద పొరపాటుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తాం. రెండో వైపు ఇంకేంటంటే రైతులకు అవసరమైనటువంటి ఏ ఒక్క సహాయం ఈ 100 రోజుల్లో కూడా, ఒకవైపు నీరు కానీ, ఒకవైపు నీటి విషయంలో కానీ, ఒకవైపు విద్యుత్ విషయంలో కానీ, ఇంకొక వైపు పెట్టుబడి విషయంలో కానీ, ఈ 100 రోజుల్లో రైతులు ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా ఈ పరిపాలన జరగడం లేదనేటువంటి భావన నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. రైట్. నిన్న క్షేత్రస్థాయిలో అక్కడ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు కూడా అక్కడ పంట పొలాలని స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించారు. ప్రస్తుతం వారు మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే జగదీష్ రెడ్డి గారు. నమస్తే రాజేష్ గారు. హలో. నమస్తే. జగదీష్ రెడ్డి గారు, నిన్న మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి పంట పొలాల్లో పర్యటించారు. అక్కడ ఎగ్జాక్ట్గా రైతుల ఆవేదన ఏం కనిపించింది, ఎండిన పంట పొలాల పరిస్థితి ఏం కనిపించింది? రైతులు చాలా స్పష్టంగా ఉన్నారు రాజేష్ గారు. వాస్తవానికి ఇది ప్రకృతి నుంచి తీసుకొచ్చిన కరువు కొంత అయితే పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల వచ్చిన కరువే పెద్దది. అవకాశాలు ఉండి కూడా నీళ్లు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది అనే మాట రైతులు చెప్తున్నారు. ఎందుకంటే కారణం కూడా చెప్తున్నారు వాళ్ళు. ఒకటి, వీళ్ళకి సోయి లేదు, రైతాంగం పట్ల ప్రేమ లేదు, ఏ నీళ్లు ఎట్లా తీసుకొచ్చి ఎట్లా ఇవ్వాలి, వ్యవసాయాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న విషయంలో ఒక అవగాహన లేదు. రెండవది, వాళ్ళ సంపాదన మీదనే వాళ్ళకి సోయింది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో, ఈ లోపలనే దీపం ఉండగానే ఇల్లు దక్క పెట్టుకోవాలన్న పద్ధతుల్లో వసూళ్ల మీద పడ్డారు తప్ప ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు అందరు కూడా ఎక్కడ కూడా ప్రజల పట్ల సోయి లేదు. ఇచ్చిన హామీలు పక్కన పెడితే వచ్చిన సమస్యను, ఎదురైన సమస్యను, ప్రజలకు వచ్చిన ఒక పెద్ద బాధని అర్థం చేసుకొని మాట్లాడి దాన్ని తెలుసుకొని పరిష్కరించాలన్న సోయి అసలే లేదు అనే మాట రైతాంగాన్ని చెప్తా ఉన్నారు. 500 బోన్స్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో పంట కొనుగోలు చేస్తే అని చెప్పి కొనుగోలుకు సంబంధించి కూడా ఇంతవరకు చర్చలు లేవు. అన్నిటికీ మించి వాళ్ళ వాస్తవానికి కాళేశ్వరం అనేది కట్టింది కరువు కొరకే. కరువు పరిస్థితులు వచ్చినప్పుడు నీళ్లు నిలువ ఉంటే ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే మేడిగడ్డ ప్రాజెక్టు కట్టడం జరిగింది కేసీఆర్ గారు. ఇంకా ఇటువంటి కరువు ఇంకా 2 సంవత్సరాలు వరుసగా వచ్చినా ఎదుర్కోవడానికి కావాల్సిన పద్ధతుల్లో దాదాపు 150 టీఎంసీల నీళ్ళని నిల్వ చేయడానికి కావాల్సిన ప్రాజెక్టులు అక్కడక్కడ అన్ని కూడా నిర్మాణం చేసి అక్కడ రాయలసీమలో వాళ్ళు గతంలో ఎట్లయితే చేసుకున్నారో అదే పద్ధతుల్లో తెలంగాణలో కేసీఆర్ గారు చేశారు. కానీ ఈ విషయాన్ని మరుగున పడేసే పద్ధతుల్లో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
వాస్తవానికి మేడిగడ్డ ప్రాజెక్ట్ పక్కన పెడితే ఆ కుంగిన 3 పిల్లలతో సంబంధం లేకుండానే 100 టీఎంసీల పైగా నీళ్లను ఇప్పటికి తీసుకొని రైతులకు అందించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ 3 నెలల్లో రోజుకు 1 టీఎంసీ కాదు, ప్రారంభంలో రోజుకు 2 టీఎంసీల నీళ్ళు తీసుకునే అవకాశం ఉండే. గత నెల 45 రోజులుగా రోజుకు 1 టీఎంసీ నీళ్ళని కూడా తీసుకోగలిగినంత అవకాశం ఉండే మనకు. రైట్. అయితే నిన్న కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ చాలా ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలైనా గల్లీలో రైతుల కన్నీళ్లు పట్టవా, ఫిరాయింపులపైన ఉన్న దృష్టి ఆ శ్రద్ధ రైతుల సమస్యలపైన ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు. అదే రాజేష్ గారు ఇప్పుడు జరుగుతున్నది అదే, రైతులు ప్రశ్నిస్తున్నది కూడా అదే. ఏంటి వాస్తవానికి ఇవాళ కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీళ్ళని కనుక ఈ 3 నెలల్లో కనుక ఎత్తి ఉంటే దాదాపు 10 లక్షల ఎకరాలు ఇవాళ సాగయ్యేది. ఇప్పుడు రైతులు సాగు చేసుకున్న పొలాలు కాపాడబడేది. దాదాపు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా పొలాలు ఎండిపోయినాయి, చేసిన పొలాలు. ఒక్కొక్క రైతు వాళ్ళ బాధలు చెప్తుంటే నిజంగా కూడా ఎంత దయనీయంగా ఉంది అని అంటే, సొంత భూమి ఉన్న రైతు 20,000 పైన ఖర్చు పెట్టుకున్నాడు ప్రతి ఎకరం సాగు చేయడానికి. కౌలు రైతు 35,000 వరకు ఖర్చు పెట్టుకున్నాడు. చాలా మంది రైతులు కౌలు ముందే ఇచ్చిండు. నేను మిర్యాల కూడా వెళ్ళినప్పుడు, అంతకుముందు నేను మిగతా నియోజకవర్గాలు వెళ్ళినప్పుడు కూడా ప్రతి రైతు చెప్తున్నమాట, కౌలు రైతులు మేము కౌలు ఇచ్చినాము, ముందే ఇచ్చినాము, 35,000 పైన పెట్టుబడి ఖర్చు అయింది. 2 తడి నీళ్లు కొన్ని చోట్ల ఒక్క నీళ్లు ఇచ్చి ఉంటే మాకు పంట పొలాలు మా చేతికి వచ్చేవి, 50 నుంచి 60,000 మాకు వచ్చేది, మా కష్టం కూడా మాకు దక్కేది. ఇవాళ మా కష్టం పోయింది, పెట్టుబడి పోయింది. చాలా చోట్ల రైతు బంధు రాలేదని మాట కూడా చెప్తున్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు కొరకు ఆనాడు కేసీఆర్ గారు రెడీ చేసి పెట్టిన డబ్బులు ఏమైనా విషయాన్ని కూడా రైతాంగం ప్రశ్నిస్తున్నారు. కేవలం ఈ డబ్బుల్ని కాంట్రాక్టర్ల కొరకు వాడుకొని కమిషన్లు తీసుకొని ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో ఉన్నారు తప్ప స్ట్రైట్ గా మీ డిమాండ్ ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి? జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రభుత్వానికి స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ జిల్లా స్థాయిలో మంత్రులు కానీ ఎక్కడ కూడా సమీక్షలు నిర్వహించలేదు. వెంటనే కరువు పరిస్థితి సమీక్షలు నిర్వహించాలి, అధికారులకు ఆదేశాలు ఇచ్చి 8 లక్షల ఎకరాలలో రైతులు చేసుకున్న పొలాలు ఎండిపోయినాయో వెంటనే లెక్కలు తీసుకోవాలి. ఆ రైతాంగానికి రైతు బంధుతో సంబంధం లేకుండా కనీసం ఎకరానికి ఒక 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మళ్ళీ రైతు ఆత్మహత్యల యుగం ప్రారంభమయ్యే ప్రమాదం వస్తూ ఉంది. రైతులకు మళ్ళీ విశ్వాసం పోయే పరిస్థితి వస్తూ ఉంది వ్యవసాయ రంగం పైన. వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ రెడ్డి గారు. శ్రీశైల్ రెడ్డి గారు, నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడలేదు, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా? ఇది కేటీఆర్ గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రైట్ గా వేసినటువంటి ప్రశ్నలు. రాజేష్ గారు ఇప్పుడు వీడియో కరెక్టే ఉంది అనుకుంటున్నాము. ఓకే కరెక్టే ఉంది, మాట్లాడండి చూద్దాం. అయ్యా అయితే ఒకటి ఏంటంటే, ఇందాక నేను చెప్తున్నా కట్ అయిపోయింది. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే, కరువు అనేది ఈ రోజు ఈ ప్రభుత్వ యొక్క వైపరీత్యం, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. సరే వానలు పడలేదు ఇది ఉంది, కానీ దానికి ప్రత్యామ్నాయం ఏం చేస్తున్నారు మీరు? కేటీఆర్ గారు చెప్పినట్టుగా మీరు ఎంత పార్టీ ఫిరాయింపులు చేసుకున్నాడు, ఢిల్లీ పోడు, 16,400 కోట్లు 100 రోజుల్లో అప్పు తెచ్చిందని లెక్కలు బయటకు వస్తున్నాయి రాజేష్ గారు. సరే, ఈరోజు ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎట్లా ఇస్తారు, రైతులను ఎట్లా ఆదుకుంటారనే అంశం ఒకటైతే, మీరు అప్పు చేసిండ్రు, పైసలు తీసుకొచ్చిర్రు, 7.5 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలు తెచ్చిండ్రు అని కేసీఆర్ గారిని ఆడిపోసుకున్నారు కదా. ఇప్పుడు మీరు 100 రోజుల్లో 16,400 కోట్లు అప్పు తీసుకొచ్చారు కదా. ఈ పైసలు ఏం చేసిండ్రు అనేది ఒకటి. ఇప్పుడు నష్టపరిహారం 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు ఏదైతే డిమాండ్ చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ, ఇవ్వండి, నష్టపరిహారం ఇవ్వండి, ఆదుకోండి. ఒకటి నీళ్లు, కరెంటు నిరంతర సరఫరా చేసి ఉండాల్సింది మీరు. అది మీరు చేయలేదు. చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, బేసిక్ గా ప్రజల పట్ల చాలా వివక్ష, ప్లస్ ఈ కష్టాలన్నిటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ అని ప్రజలకి చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మా 100 రోజుల పాలనని చూసి మీరు ఓటేయండి పార్లమెంట్ లో అంటున్నాడు. ఖచ్చితంగా 100 రోజుల్లో తెలంగాణ ఎన్ని అరిగోసలకు గురైంది అనేది ఈ రోజు జనము తమ అనుభవం ఇది. సరే, ఇప్పుడు స్టూడియోలో కూర్చున్నాలో, జూమ్ లో వచ్చినా మేమేదో రాజకీయం మాట్లాడుతున్నా అనుకుని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆరోపించవచ్చు, కానీ పంట తగలబెట్టుకుంటున్న రైతుకి ఇవి రాజకీయాలు కాదని అర్థమవుతుంది కదా. ప్రతిపక్ష కేటీఆర్ గారు మాట్లాడినా, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా, జగదీష్ రెడ్డి గారు మాట్లాడినా, ఆయన పొయ్యి అన్ని తిరిగి వచ్చిండ్రు కదా. ఇవి రాజకీయాలు కావు, ఇది రైతుల గురించే వీళ్ళు మాట్లాడుతున్నారని ప్రజలకు అర్థమవుతుంది కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే,
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతసేపు ఇప్పటికీ కూడా 100 రోజులు అయిపోయినాయి. వాళ్ళు పెట్టుకున్న గడువే 100 రోజులు. అవును. తెలంగాణ సమాజమో రాజ్యాంగమో వాళ్ళకి 100 రోజులు గడివేయలే. 100 రోజులు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఎవడు అడగడం రాజ్యాంగంలో ఏం లేదు. అయినప్పటికీ వాళ్ళు పెట్టుకున్న గడువు కూడా అయిపోయింది. కాబట్టి ఇకనైనా అర్జెంట్ గా ఎవరైతే రైతులు ఈ రోజు దిగాలు పడి ఉన్నారో, పంట నష్టం జరుగుతుందో, పంటను తగలబెట్టుకుంటున్నారో, రేపు ఆత్మహత్యలకు గురికొల్పే పరిస్థితులు ఈ రోజు తెలంగాణలో మళ్ళీ వచ్చినాయి. రాజేష్ గారు, చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. Right. సొంత రాష్ట్రం కష్టపడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో ఇప్పుడు మీరు అర్జెంట్ గా రైతులను ఆదుకోండి. ఎకరానికి 10,000 కాదు 15,000 ఇచ్చినా కూడా నష్టం లేదు. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు చాలా దుర్భిక్ష పరిస్థితుల్లో, అధ్వాన పరిస్థితుల్లో, ఒక డిస్ట్రెస్ లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోకంటే గొప్ప రాజకీయం ఏముంటది? ఆ రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అదే రాజకీయం రేవంత్ రెడ్డి చేయాలని మేము కోరుతా ఉన్నాం. యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్నే అది రేపుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా దీనిపైన ఉన్నట్టు. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం అనేది దీనికి మరింత ఆజ్యం పోసింది. దాంతోపాటుగా ప్రభుత్వ ప్రకటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో కనపడకపోవడం కూడా దీనికి మరింత ఈ వివాదానికి దానికి తోడైంది. సో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యవహారాలలో ఉంది కాబట్టి ప్రజా సమస్యలు సరిగా పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు రాజేష్ గారు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పదవి. ప్రతి సందర్భంలోనూ కూడా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఫోటోలు కానీ, ఎన్నికల ప్రచారం అప్పుడు బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి ప్రాధాన్యం, ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రాధాన్యం అంతా చూసిన తర్వాత నిజమే కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి అనేక మంది ప్రజలు కూడా దానికి మెచ్చి కొన్ని ఓటింగ్ శాతం కూడా పెరిగినటువంటి మాట వాస్తవం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మాయమవుతున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. మొదటి రోజు బట్టి విక్రమార్క గారి ఫోటో అన్ని ప్రకటనలో కనపడ్డది. ఆ తర్వాత రెండో ప్రకటన నుంచి మెల్లమెల్లగా మాయమవుతూ ఇవాళ బట్టి విక్రమార్క గారి ఫోటో లేకుండా చేస్తున్నారనేటువంటి ఆవేదన అనేక మంది దళితులు కావచ్చు, సామాజిక న్యాయం కోరుకునేటువంటి వాళ్ళందరిలో కూడా ఆవేదన వ్యక్తమవుతుంది. అట్లాగే యాదగిరిగుట్టలో జరిగిన ఘటన అది చాలా క్యాజువల్గా జరిగిందని ప్రభుత్వం చెప్పినప్పటికి కూడా వెంటనే అధికారిని ఈవోను మార్చేసింది అక్కడ. మరి ఈ చిన్న సంఘటనకి ఈవోను మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ప్రభుత్వం తప్పు జరిగింది అనేటువంటి భావనకు వచ్చినట్టు కనబడ్డది. స్వయంగా ఆయన వివరణ ఇచ్చినా కూడా చర్య మాత్రం తీసుకున్నారు. బట్టి విక్రమ గారు పెద్ద మనసుతో నాకేం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేసినా ఇంటర్నల్ గానీ ఆయన పెద్ద మనసుతో అంగీకరించవచ్చు. కానీ బయట ఉన్నటువంటి అనేక సామాజిక ఇంకొక న్యూస్ వార్త కూడా దీనికి యాడ్ చేయొచ్చు. మాదిగలకు కాంగ్రెస్లో అన్యాయం జరుగుతుందంటూ సంపత్ కుమార్ ఆయన స్వయంగా సోనియా గాంధీ గారికి లేఖ రాశారు. అదొకటి. తర్వాత దళితులపైన కాంగ్రెస్ పార్టీ దాడులు జరుగుతున్నాయి. మెట్పల్లిలో జెడ్పీటీసీ సభ్యురాలి భర్త దాష్టికం కులం పేరుతో దూషిస్తూ తండ్రి కొడుకులపై దాడి అంటూ ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం మొత్తం వార్తలు చూస్తూ ఉంటే డెఫినెట్గా దళితులకు కాంగ్రెస్ పార్టీలో సరైనటువంటి స్థానం లేదనేటువంటి భావన, ఉప ముఖ్యమంత్రికి సరైనటువంటి గౌరవం ఇవ్వటం లేదనేటువంటి వాదన చాలా బలపడుతూ వస్తూ ఉన్నది. రెండవది కూడా మీరు చెప్పినట్టు మాదిగల కాంగ్రెస్లో అన్యాయం జరుగుతుందని నిన్న ఏఐసిసికి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు సంపత్ కుమార్ గారు వారే ఆరోపణలు చేస్తున్నటువంటి మరి ఇంకొక వైపు ఏమో రాష్ట్రంలో దళితుల మీద ఎట్లా దాడులు జరుగుతున్నాయి, మెట్పల్లిలో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త మీద ఎట్లా జరిగింది అనేటువంటి విషయం, మహబూబ్ నగర్లో కాంట్రాక్ట్ కార్మికుల మీద ఏం జరిగింది, కర్రెళ్లతో ఎట్లా చితకబాదినరు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి విషయాన్ని అన్నీ కూడా ఇలా వార్తలలో చూస్తూ ఉన్నాం. అంటే మొత్తం ఈ 100 ఏళ్ల పాలన చూస్తూ ఉంటే ఏ ఒక్క వర్గం 100 రోజుల పాలన చూస్తూ ఉంటే ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా ఈ పరిపాలనలో లేదనేటువంటి భావన వ్యక్తం అవుతా ఉన్నది. ఏ ఒక్కరికి అటు ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి చూస్తున్నాం, సంఘాల్లో చీలికలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఉద్యోగులకు కరువు భత్యం తక్షణ చెల్లింపు అన్నాడు, ఇప్పటి వరకు కరువు భత్యం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అంటే ఏ ఒక్క వర్గాన్ని కూడా చివరికి ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులు ఇంత కష్టపడతా ఉంటే కన్నీళ్లు కారుస్తూ ఉంటే కనీసం కనికరించి వారి మీద సమీక్ష లేదు, అవసరమైనటువంటి ఊరడింపు లేదు. కాబట్టి వీటి అన్నింటినీ చూస్తూ ఉంటే ఈ 100 రోజుల పాలన అనేటువంటిది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక శాపంలాగా మారేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, సో యాదగిరిగుట్ట చిన్నపీట దానికి సంబంధించి అప్పుడు
బట్టి విక్రమార్క గారు సరే ఏదో ఒకటి చెప్పినా నేను కావాలని అది జరగలేదు, జస్ట్ వాంటెడ్లీ అక్కడ జరగలేదు, నేను తర్వాత వెళ్ళి అక్కడ కూర్చోవడం అదంతా జరిగిందనేది ఆయన చెప్పారు. బట్ అయినా కూడా అక్కడ సమస్య పోయినట్టుగా కనిపించట్లేదు, అది కావాలనే జరిగిందనేదే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వెళ్ళిందని, తర్వాత ప్రధానమంత్రి దాన్ని వాడుకుంటున్నాడు కాబట్టి సో ఎట్లా ఏంటనేది కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది అనేది. సో దీనిపైన ఎట్లా మనం విశ్లేషించుకోవచ్చు జరిగినటువంటి ఆ సంఘటన అంతా? ఒకటి ఏంటంటే రాజేష్ గారు, ఇది భట్టి విక్రమార్క గారికి సంబంధించిన సొంత విషయం కాదు. అవును, భట్టి విక్రమార్క గారు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు కాబట్టి సమసిపోవాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఆయన ఒక్క సమస్య కాదు, ఇది భట్టి విక్రమార్క అనే పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని అవమానించాలని కాదు కదా. మనం చాలా లోతుగా చూస్తే భట్టి విక్రమార్క సామాజిక వర్గం ఏంది, ఆయనకి ఎందుకు జరిగింది, ఇప్పుడు ఈవో మీద వేటు వేస్తే సరిపోతుందా? ఇప్పుడు అక్కడ ముగ్గురు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి గారి శ్రీమతి వాళ్ళందరూ పెద్దపీటల మీద కూర్చున్నప్పుడు ఈవోని పక్కన పెడదాం కాసేపు. సరే ఈవో తప్పు చేసిందో, కొండా సురేఖ గారిని కూడా చిన్నపీట వేశారు, అది కూడా ఉంది. బీసీ అయిన కొండా సురేఖ గారికి మాత్రమే చిన్నపీట ఎందుకు, ఒక ఎస్సీ అయిన బట్టి విక్రమార్క గారికి చిన్నపీట ఎందుకు, ఈ నలుగురికి పెద్దపీట ఎందుకు అనే ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది చాలా లోతైన ఈ విషయాన్ని మనం మాట్లాడాలి. అక్కడ ఒక్కడే కోమటిరెడ్డి గాని, రేవంత్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని మీరు కింద కాదు, మీ చిన్నపీటలు వచ్చినాయి కదా రాబాయ్, పెద్దపీటలు లేవేమో, మేము కింద కూర్చున్నాం మీరు పైన కూర్చోవచ్చు అని అనాలి కదా. మరి అనలేదు కదా. మరి వేటి ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీకి కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. 125 సంవత్సరాల పార్టీ ప్రధానమంత్రి మోడీ చెప్పిండు కాబట్టి రియాక్ట్ అవుతారా? ప్రధానమంత్రి రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాడు అనే భయంతో రియాక్ట్ అవుతారా? మీరు సొంతగా ఏదో సుమోటో అంటారు కదా, సుమోటో స్థాయిలో మీరు రియాక్ట్ అవ్వాలి కదా. రేవంత్ రెడ్డిని మందలించాలి కదా, ఇట్లా ఎందుకు జరుగుతుందని అనాలి కదా. పదే పదే ఇట్లాంటి అవమానాలు, ఫోటో తీసి ఆ పీట తీసేసుడు, ఫోటో తీసేసుడు, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం రేవంత్ రెడ్డి అనే ఒక దురహంకారి, ఈ మాటలు నేను చాలా చాలా కాన్షియస్ గా వాడుతున్నా రాజేష్ గారు. కేసీఆర్ గారిని ఆయన కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని దొర అని ఎంత దుష్ప్రచారం చేసిరు, ఎంత నిందలు చేసిరు. కేసీఆర్ గారు మనుషులకు ఇచ్చే మర్యాద ఎట్లా ఉంటది, ఇప్పుడు వీళ్ళు చేస్తుందనేది తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రము ఇది దిద్దుబాటు చర్య అనరు. దీన్ని ఎవరు సమాజం హర్షించరు. నువ్వు అని మోదీ అన్నాడు కాబట్టి నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే నీ భావదారిద్ర్యము, నీ బేసిక్, నీ డిఎన్ఏలో ఉన్న ఒక వివక్షాపూరిత విధానం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. బట్టి విక్రమార్క గారు క్షమించినంత మాత్రాన సరిపోదది. ఇది బట్టి విక్రమార్క సొంత విషయం కాదు. ఇది ఇక్కడ పాయింట్ కూడా ఉంది శ్రీశైల్ గారు, నిజంగా అక్కడ ఎటువంటి తప్పు జరగకపోతే ఆ ఈవో పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు అనేది ఒక మాట. ఎగ్జాక్ట్లీ. నేను నిజానికి నేనేమంటున్నానంటే ఈఓ మీద చర్య తీసుకోవడాన్ని కూడా మనం ఖండించాలంటున్నా. ఎందుకంటే ఈఓని ఎట్లా బాధ్యులు చేస్తారండి? మరి మీరేం చేస్తున్నారు? మీరు నలుగురు రెడ్లు, నేను కూడా శ్రీశైల్ రెడ్డి, నేను కూడా రెడ్డినే కానీ, బట్ ఒక కాన్షియస్నెస్ ఉండాలి కదా. అంబేద్కర్ రాజ్యాంగంలో మనం ఎంత ఒక పాజిటివ్ డిస్క్రిమినేషన్ అణగారిన వర్గాలకు మనం ఇవ్వాలి కదా. నలుగురు రెడ్లు పైన కూర్చున్నామంటే ముందు వాళ్ళని కదా మనం శిక్షించాలా? ఈఓ మీద వేటేస్తే సరిపోతుందా? బట్టి విక్రమార్క క్షమిస్తే సరిపోతుందా? ఇది చాలా తీవ్రమైన లోతైన అంశము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు 125 ఏళ్ల చరిత్ర ఉన్న మా పార్టీ అని ఘనంగా గొప్పలు చెప్పుకుని సామాజిక న్యాయానికి మేమే ఛాంపియన్లు అని చెప్పుకునే మీ పార్టీ ఆచరణలో ఏం చేస్తున్నదని తెలంగాణ సమాజం గమనిస్తుంది, భారతదేశం కూడా గమనిస్తున్నది. థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ. ఆయన మాట్లాడినందుకు ఈ రోజు రియాక్ట్ అవుతున్నారంటే మీరు ఎంతసేపు రియాక్టివ్ పాలిటిక్స్ తప్ప ప్రొయాక్టివ్ పాలిటిక్స్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లేదు. అన్ని రకాల దరిద్రాలలో, భావదారిద్ర్యంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతా ఉంది. రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడున్న వాళ్ళ దురహంకారాన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంకా ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉన్నది. రైట్, ఓకే, రైట్. దేవిప్రసాద్ గారు, మరొక వార్త మనం చూస్తున్నాం. రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామికం అనేది ఇప్పటికే మొత్తం అనుమతులు నిలిచిపోయాయి, భూ కేటాయింపులు నిలిచిపోయినాయి, కొత్త పాలసీ వచ్చే వరకు ఆగాలని అధికారులు చెప్తున్నారు అనేది. గత అసెంబ్లీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి పారిశ్రామిక సంబంధించి పాలసీని దాన్ని కొంచెం అప్డేట్ చేయడం కానీ దానిపైన దృష్టి సారించలేదు. తద్వారా రాష్ట్రంలో మొత్తం పారిశ్రామికం పడకేసింది అనేది ఒక వార్త. ఇప్పుడు అది వాస్తవం. ఎందుకంటే ఈ 100 రోజుల పరిపాలన వల్ల జరుగుతున్నటువంటి దుష్పరిణామాలు అన్ని
ఈ, రంగాలపై. రంగాలపైన చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, ఒక కంపెనీ మనకు వచ్చినటువంటి కంపెనీ వేరే వాటికి వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోతున్నది అనేటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం పట్ల బహుళజాతి సంస్థలకు కానీ పెట్టుబడిదారులకు కానీ సరైనటువంటి విశ్వాసం వస్తలేదు. శాంతి భద్రతలు ఎట్లుంటాయని భావన కనబడతా ఉంది. నూతన టీఎస్ ఐపాస్ని తీసుకొచ్చి వన్ సింగిల్ విండో ద్వారా పర్మిషన్లు ఇచ్చేటువంటి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి అందరికి కూడా అవసరమైనటువంటి అభివృద్ధి జరగాలని చెప్పి అనేక పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి కేటీఆర్ గారు వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడ అనేక కంపెనీలు తెచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. మొన్న వీళ్ళు పోయి వచ్చినటువంటి ఎంఓయూలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి పాపన పోలేదు. వచ్చిన పరిశ్రమలు కూడా నిలదొక్కునేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఒక భావన ఇవాళ వాళ్ళలో కలుగుతున్నదంటే పరిపాలనకు సంబంధించినటువంటి ఒక సరైనటువంటి మెథడాలజీ లేదనేటువంటి అర్థం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఇక్కడ పారిశ్రామిక దిగ్గజాలు ఎవరు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. వీళ్ళ మీద విశ్వాసం లేదు. ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటే కదా, ప్రభుత్వం మీద విశ్వాసం ఉండి మేము ఇక్కడికి వస్తే మాకు అవసరమైనటువంటి సౌకర్యాలు కలుగజేస్తారు, అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, అవసరమైనటువంటి నీరు కానీ విద్యుత్ కానీ సరైనటువంటి టైంలో ఇస్తారనంటే ఒకవైపు నీళ్లు పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఒకవైపు విద్యుత్ వస్తలేదు, ఒకవైపు రైతులు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, ఇంకొక వైపు అన్ని వర్గాలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు తమ గొంతెత్తా ఉన్నారు. ఇటువంటి స్థితిలో మేము వస్తే నష్టపోతాం అనేటువంటి ఒక భావన డెఫినెట్గా పారిశ్రామిక రంగంలో ఉంటుంది. కాబట్టి వీటికి అన్నిటికీ విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలంటే అన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రభుత్వం సమగ్రంగా ఆచరణలో చేసి చూపించాలి. అటువంటి పరిస్థితి కనబడలేదు. శ్రీశైలరెడ్డి గారు, చివరిగా రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పి ఉంది. బట్ పారిశ్రామిక విధానం అనేది రూపకల్పన ఎప్పుడు చేస్తారు, దాన్ని ఎప్పుడు తీసుకొస్తారనేది ఒక ప్రశ్న. అయితే కొత్త పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు నూతన పాలసీ వచ్చిందాకా వెయిట్ చేయాల్సిందనేది ప్రభుత్వం చెప్తోంది. సో అది ఎప్పుడు ఏంటనేది ఎట్లా తెలియాలి? తద్వారా పారిశ్రామికవేత్తలు ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో లేకపోతే వాళ్ళ ఉన్న పరిశ్రమలు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎట్లా ఒక క్లారిటీ ఇవ్వాలి? కంక్లూడింగ్ చేయండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రి కేటీఆర్ కాబట్టి ఈ రోజు పరిశ్రమలేవి రాకుండా ఉండే పరిస్థితులు కలగడానికి కూడా కేటీఆర్ఏ కారణం అనే ఒక ఏకైక ఎక్స్క్యూజ్ తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగేది ఏం లేదు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తే. అయితే వాస్తవం ఏంటంటే, గత 10 సంవత్సరాలలో కేటీఆర్ గారు పోర్ట్ఫోలియోలో ఉన్న అది ఐటీ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా కూడా ఎంత అద్భుత ప్రగతి, పట్టణ ప్రగతి, పారిశ్రామిక ప్రగతి జరిగిందో అనే దానికి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో వచ్చిన అన్ని ఎమ్మెల్యే సీట్లు చెప్తా ఉన్నాయి ఎట్లా జరిగింది అనేది. ఇందాక పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు బేసిక్ మౌలిక వసతులు చూస్తారు. ఈ రోజు నీళ్లు లేవు, కరెంటు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు లేవు, కరెంటు లేదు, ప్రజలు డిస్ట్రెస్ లో ఉన్నారు. ఇట్లాంటి ఒక ఆందోళనకర పరిస్థితుల్లో ఎవరు ముందుకు రారు. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు పలు దఫాలుగా దావోస్ పోయి అక్కడ ఎంఓయూలు చేసుకొని వాటివి ఏమైనా ఇప్పుడు ముందుకు తీసుకోవాలి తప్ప వీళ్ళు కొత్తగా సాధించేది ఏం లేదు. గత ప్రభుత్వం 10 ఎట్లయితే 10 సంవత్సరాలలో వాళ్ళ కృషి, కేసీఆర్ గారి కృషి వల్ల 30,000 ఉద్యోగాలకు మొత్తం అంతా బేస్ అంతా రెడీ చేస్తే ఈయనొచ్చి నియామక పత్రాలు ఇచ్చి డాంబికాలు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఏ ఎంఓయూ మెటీరియల్ అయినా అది గత ప్రభుత్వం చేసిందే, అది వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. ఒకటి ఏంటంటే వీళ్ళకు విజన్ లేదు, దృష్టి లేదు, దూరదృష్టి లేదు, ఏమి లేదు. సో కాబట్టి ఈరోజు ఏంటంటే పారిశ్రామికవేత్తలో నమ్మకం కలిగించాలంటే తెలంగాణ రాష్ట్రములో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉంది, మౌలిక వసతులు ఉన్నాయి, శాంతి భద్రతలు ఉన్నాయి, ప్రజలు ఆనందంగా ఉంటున్నారు. పారిశ్రామికవేత్తలు ఏం చూస్తారండి, మేము పైసా పెడితే 10 పైసలు రావాలని చూస్తారు. వాళ్ళు సర్వీసెస్ చేస్తారు. ఆ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కొనాలంటే ప్రజల చేతిలో డబ్బులు ఆడాలి. ఇది బేసిక్ ఎకనామిక్స్. ఇది ఈ 7వ తరగతి పాఠంలో కూడా ఉంటది ఇది. మరి వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి అది అర్థమయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు ఎంతసేపు ఒక నీచ రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలకు పెట్టే సమయంలో 10-20% సమయము ప్రధానమైన పాలసీల రూపకల్పనలో పెడితే
ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదు. కేసీఆర్ గారు చెప్పిండ్రు ఏలుకోండి అయ్యా, మీకు ఇంకా మీరు 5 ఏళ్ళు పూర్తిగా మీరు ఏలుకోండి రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు, రైట్. కదా. ఎందుకు పదే మీరు మమ్మల్ని పడగొడతారు, ఇది ఒక్కటి తప్ప ఇంకో మాట లేదు వాళ్ళకి. Right. పారిశ్రామిక విధానం కాదు కదా, ఏ విధానం కూడా వీళ్ళు తీసుకురాలేరు రాజేష్ గారు. రైట్ రైట్, ఓకే. దూరదృష్టి లేకపోవడం అనేది సమస్యలకన్నిటికీ కారణం అని చెప్తున్నారు వక్తలు. సో విద్యుత్తు ఇవాళ ఇబ్బందులు వస్తున్నా, వ్యవసాయం కుదేలవుతున్నా, తర్వాత వడగండ్ల వాన వచ్చి రైతులు ఆర్తనాదాలు పెడుతున్నా, వాళ్ళ కష్టాలు ఎదుర్కొంటున్నా, వాళ్ళ కష్టాలు తీర్చకపోవడం కావచ్చు, తర్వాత పారిశ్రామిక రంగం కూడా కుదేలవుతున్న పరిస్థితి, నూతన పారిశ్రామిక విధానం తొందరగా తీసుకురాకపోవడం కూడా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించినవని చెప్తున్నారు. సో ఇట్లా ఒక తిరోగమన దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారనేది వక్తలు అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు, అండ్ ఫోన్ లైన్లో మాట్లాడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.